సీనియర్ హీరో మోహన్ బాబుకి ఊహించని షాక్ తగిలింది. తిరుపతి జిల్లా రంగంపేటలోని మోహన్ బాబు ప్రైవేట్ యూనివర్సిటీకి 15 లక్షలు జరిమానా పడింది. అంతేకాదు విద్యార్థుల నుంచి వసూలు చేసిన 26 కోట్లను 15 రోజుల్లో తిరిగి చెల్లించాలని ఆదేశించింది. రాయలసీమ జిల్లాలో మోహన్ బాబు విద్యా సంస్థలకి మంచి పేరు ఉండగా ఈ జరిమానా, అదనపు ఫీజుల వసూలు ఆరోపణలు ఆ సంస్థ ప్రతిష్టను దిగజార్చనున్నాయి. అసలేం జరిగిందంటే 2022-23 నుంచి గతేడాది సెప్టెంబర్ 30 వరకు విద్యార్థుల నుంచి మోహన్ బాబు ప్రైవేటు విశ్వవిద్యాలయం అదనంగా 26.17 కోట్లు వసూలు చేసింది. యూనివర్సిటీ ఆదాయాన్ని వెల్లడించకపోవడం, విద్యార్థుల హాజరు నిర్వహణలో అవకతవకలు, ఒరిజినల్ సర్టిఫికెట్లను నిలిపివేయడం తదితర కారణాలతో ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ 15 లక్షల జరిమానా విధించింది. విశ్వవిద్యాలయంలో గ్రీన్ఫీల్డ్ కింద ప్రారంభించే కోర్సుల్లోని 35% సీట్లను ప్రభుత్వ కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తుంది. వీటికి ఉన్నత విద్య నియంత్రణ కమిషన్ ఫీజులను నిర్ణయిస్తుంది. కానీ యూనివర్సిటీ అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నారని తల్లిదండ్రుల అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. దాంతో యూనివర్సిటీ అనుమతి, గుర్తింపును కూడా ఉపసంహరించాలని ప్రభుత్వానికి యూజీసీ, ఏఐసిటిఈ, పీసీఐ, ఐసీఆర్, ఎన్సీఏహెచ్సి, హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ కౌన్సిల్కు ఈ కమిషన్ సిఫార్సు చేసింది.